పూర్వనీయులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి నేను ఏదైతే మీరు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో సార్, దానికి సంబంధించి మేము కొంత మీకు విన్నపించుకోవాలనుకుంటున్నాం. ముందుగా మీరు అసెంబ్లీ సాక్షిగా మా తోటి విద్యార్థి మణికంఠ ఫిక్స్ వచ్చి చనిపోయాడని చెప్పారు. లేదు సార్, మణికంఠ అనే వ్యక్తి సడన్ గా వాష్రూమ్ లో అన్కాన్షియస్ అయి పడిపోతే విద్యార్థులందరం కూడా అప్పటికప్పుడే తక్షణం మణికంఠని హాస్టల్ కిందకి తీసుకొచ్చి మా పక్కన డిస్పెన్సరీ దగ్గరికి వెళ్ళి అంబులెన్స్ తీసుకురావడం జరిగింది. ఆ మణికంఠకి అప్పుడు ఆక్సిజన్ అందపోతే సార్, అంబులెన్స్ లో ఆక్సిజన్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేదు. లేకపోవడం వల్ల మణికంఠ ఆక్సిజన్ అందక దారి మధ్యలోనే చనిపోవడం జరిగింది సార్. మా మణికంఠ కుటుంబానికి న్యాయం జరగాలి. రేపు పొద్దున్న ఏ స్టూడెంట్ కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కలిసి చేసింది సార్. అది ఇటువంటి పార్టీలు కానీ ఇటువంటి యూనియన్స్ కానీ మేము పాలిటిక్స్ చేయడానికి కాదు ఇది చేయాల్సింది సార్. తర్వాత ఏ ఒక్క విద్యార్థికి కూడా రాజకీయాలు చేసే ఉద్దేశాలు కూడా లేవు సార్. ఇక్కడ మేము చదువుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడ చదువుకోవడానికి వచ్చినప్పుడు మాకు అనేక సమస్యలు ఉన్నాయి సార్. మెయిన్ గా హెల్త్ కేర్ సార్. హెల్త్ కేర్ లో హాస్పిటల్లో ఇటువంటి డాక్టర్ ఫెసిలిటీస్ లేవు, ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు. ఇటువంటి రిపోర్ట్స్ కూడా మాకు టైం కా రాని అందుబాటులో పరిస్థితులు ఉన్నాయి సార్. ఈ పరిస్థితుల వల్ల స్టూడెంట్స్ అందరికి రేపు పొద్దున మనకి ఎందుకు జరగదు అనే ఒక భయంతో మీ అందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది సార్. సార్, మా వీసీ గారికి కూడా దాదాపు 5 సార్లు మేము మా సమస్యలపై స్టూడెంట్స్ అందరం కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. వీసీ గారు కరెక్ట్ గా టైం కి స్పందించుకోవడం వల్లే మా తోటి విద్యార్థి మణికంఠ చనిపోవడం జరిగింది సార్. వీసీ గారికి కూడా సార్ ఇది 5వ సారి సార్ మేము ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం. అతను తక్షణమే ఆ రోజు కూడా హెల్త్ కేర్ గురించి చెప్పడం జరిగింది సార్. అతను ఆ రోజు కానీ స్పందించుంటే ఈ రోజు మా తోటి విద్యార్థి మణికంఠ చనిపోయేవాడు కదా సార్. జరగలేదు కాబట్టే సార్ మేము ఈ యాజిటేషన్స్ గానీ చేయడం జరుగుతుంది. మాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం ఏ యాజిటేషన్స్ కూడా మేము చేయలేదు సార్. దయచేసి కూడా మా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి సార్. మీరు ప్రత్యేకంగా వచ్చి మా సమస్యలు విని మీకు పరిష్కరిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదే మా తోటి విద్యార్థి మణికంఠ చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి కూడా మనం న్యాయం జరుగుతుందని స్టూడెంట్స్ నుంచి కోరుకుంటున్నాం సార్. సార్, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా నుంచి ఒకే ఒక విన్నపం సార్. మీరు అసెంబ్లీలో ఏదో చెప్పడం కాకుండా మా కోసం ఆంధ్ర యూనివర్సిటీకి విచ్చేసి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులకి ఏ సమస్యలు ఉన్నాయని మీరు స్వయంగా వచ్చి మాతో మాట్లాడండి సార్. మీరు ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి సార్. పరిష్కరిస్తే మేము చాలా సంతోషిస్తాం సార్. ఇంకొకటి, ఏదైతే మా మణికంఠ విద్యార్థి చనిపోయాడో వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి సార్. మేము జరుగుతుందని మీకు ఆశిస్తున్నాం సార్. ఒకటి, మీ విద్యార్థులు అనే వాళ్ళకు కూడా మాకు ఇక్కడ యూనివర్సిటీ డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఏది మాకు ఈ యాజిటేషన్స్ చేసి ఇక్కడ మా యూనివర్సిటీ పరువు తీయాలని మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. దయచేసి కూడా మా కోసం యూనివర్సిటీ విద్యార్థుల కోసం మీరు ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి మా ప్రాబ్లమ్స్ తెలుసుకొని మీరు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఇంకొకటి, మా మణికంఠకు కూడా జస్టిస్ జరగాలని మా స్టూడెంట్స్ తరపున కూడా మీ అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జస్టిస్ ఫర్ మణికంఠ.